ల్యాండ్ ఆఫ్ ద మిడ్ నైట్ సన్ అని ఈ దేశాన్ని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ సూర్యుడు అస్తమించడమే తెలియదు. అవును ఫ్రెండ్స్, మీరు నమ్మలేకపోవచ్చు, కానీ ఈ దేశంలో కొన్ని ప్రాంతాల్లో 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉంటుంది. రాత్రైనా సూర్యుడు ఆకాశంలోనే కనిపిస్తాడు. అక్కడ చీకటి కొన్ని నెలల పాటు ఉండదు, మరికొన్ని నెలల పాటు పూర్తిగా సూర్యుడు కనిపించడు. ప్రకృతి అందాల విషయానికి వస్తే భూమి మీద ఇంకెక్కడా కనిపించని అద్భుత దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి. ఆకాశంలో రంగురంగులుగా మెరిసే నార్దర్న్ లైట్స్, లోతైన ఫియోర్డ్స్, సరస్సులు కనిపిస్తాయి. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ దేశంలోని అమ్మాయిలు ప్రపంచంలోనే అత్యంత అందంగా ఉంటారని చాలామంది అంటారు. అందం మాత్రమే కాదు, వారి లైఫ్ స్టైల్, కాన్ఫిడెన్స్ కూడా ప్రత్యేకమే. సో ఫ్రెండ్స్, మనము ఈరోజు మాట్లాడబోయే దేశం నార్వే. నార్వే దేశం గురించి చాలామంది తెలియని అమేజింగ్ మరియు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది, కాబట్టి వీడియోని చివరి వరకు తప్పక చూడండి. మీకు మా వీడియోలు నచ్చితే మీ వంతు సపోర్ట్గా లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో లెట్స్ స్టార్ట్ ద జర్నీ ఇన్ టు ద మ్యాజికల్ ల్యాండ్ నార్వే. నార్వే యూరప్ ఖండంలోని స్కాండినేవియా ప్రాంతంలో ఉన్న ఒక అందమైన దేశం. దీనికి తూర్పున స్వీడన్, ఫిన్లాండ్ మరియు రష్యా దేశాలు ఉన్నాయి. పశ్చిమ భాగం మొత్తం అట్లాంటిక్ మహాసముద్రంతో కప్పబడి ఉంటుంది. ఈ దేశం యొక్క రాజధాని నగరం ఆస్లో. నార్వే కరెన్సీ పేరు నార్వీజియన్ క్రోన్. దీన్ని సంక్షిప్తంగా NOK అని పిలుస్తారు. ఒక్క నాక్ విలువ మన దేశ కరెన్సీలో పోల్చితే దాదాపు 10 రూపాయలతో సమానం. ఈ దేశ జనాభా కేవలం సుమారు 55 లక్షల మంది మాత్రమే. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం, నార్వేను ల్యాండ్ ఆఫ్ ద మిడ్ నైట్ సన్ అని పిలుస్తారు. ఎందుకంటే వేసవి కాలంలో కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు అస్తమించడమే లేదు. 24 గంటలు సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూనే ఉంటాడు. అంటే అర్ధరాత్రి సమయంలో కూడా మీరు సూర్యుడిని చూడగలుగుతారు. అదే శీతాకాలంలో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో 24 గంటలు చీకటే ఉంటుంది, సూర్యుడు కనిపించడమే లేదు. ఇది మొత్తం భూమి యొక్క వంపు, ఎర్త్ టిల్ట్ కారణంగా జరుగుతుంది. భూమి తన అక్షంపై వంగి తిరుగుతుండటంతో ఈ అద్భుత ప్రకృతి సంఘటనలు కనిపిస్తాయి. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నార్వేలోని జైళ్లు ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ జైలుగా పేరుగాంచాయి. ఇక్కడ ఖైదీలకు టీవీలు, మ్యూజిక్ స్టూడియోలు, కుకింగ్ రూమ్లు కూడా ఉంటాయి. వారి నమ్మకం చాలా స్పష్టంగా ఉంటుంది. అంటే శిక్ష అనేది స్వేచ్ఛను పరిమితం చేయడం మాత్రమే, బాధ పెట్టడం కాదు. ప్రపంచంలోనే ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్లు ఉపయోగించే దేశం నార్వే. ఇక్కడ రోడ్లపై మనం ఎక్కువగా చూడబోయేది పెట్రోల్ కార్లు కాదు, టెస్లా వంటి ఎలక్ట్రిక్ కార్లే. ముఖ్యంగా టెస్లా కంపెనీకి చెందిన కార్లు చాలా సాధారణంగా కనిపిస్తాయి. ఎందుకంటే నార్వే ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడటానికి ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రత్యేక సబ్సిడీలు, ట్యాక్స్ తగ్గింపులు ఇస్తుంది. ప్రపంచంలోనే చూడదగ్గ అత్యంత అందమైన న్యాచురల్ ఫెనామినాల్లో ఒకటి ఆరోరా బోరియాలిస్. దీన్ని నార్దర్న్ లైట్స్ అని కూడా అంటారు. నార్వేలోని ట్రామ్స్ ప్రాంతం ఈ ఆరోరాను చూడటానికి ప్రపంచంలోనే బెస్ట్ ప్లేస్గా గుర్తింపు పొందింది. రాత్రి ఆకాశంలో ఆకుపచ్చ, నీలం, పర్పుల్ రంగుల కాంతులు కనిపిస్తాయి. అది చూస్తే మనం ఏదో మాయలోకి వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది. ఈ కాంతులు ఎలా వస్తాయంటే సూర్యుడి నుండి వచ్చే చార్జ్డ్ పార్టికల్స్ భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో తాకి వాయుమండలంలో రసాయన చర్యలు జరగడం వల్ల ఈ అద్భుతమైన ప్రకాశం ఏర్పడుతుంది. అయితే అక్కడ ప్రజలు ఆకాశంలో కనిపించే ఈ వెలుగులు దేవతల నృత్యం వల్ల వస్తాయని భావిస్తారు. నిజమా కాదా అనేది పక్కన పెడితే ఆ దృశ్యం మాత్రం నిజంగా మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక నార్వేను ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేసిన మరో అద్భుతం ఫియోర్డ్స్. ప్రత్యేకంగా గైరాంగర్ ఫ్యార్డ్ మరియు సాగ్నే ఫ్యార్డ్ ప్రపంచ ప్రఖ్యాతి పొందినవి. ఇవి సాధారణ సముద్ర తీరాలు కావు. వేల సంవత్సరాల క్రితం గ్లేషియర్లు కరిగి పర్వతాల మధ్య లోతైన లోయలను ఏర్పరిచినప్పుడు ఈ ఫియోర్డ్స్ రూపుదిద్దుకున్నాయి. కొన్ని ఫియోర్డ్స్ లోతు 1 కిలోమీటర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఆ ఎత్తైన పర్వతాలు, లోతైన నీలిరంగు నీరు చూసిన వారికి జీవితాంతం గుర్తుండే అనుభూతి కలుగుతుంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో కూడా చోటు సంపాదించాయి. ఈ దేశంలో అక్షరాస్యత దాదాపు 99%కి దగ్గరగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ అందరూ చదువుకున్నవారే. ఇక్కడ ఎడ్యుకేషన్ పూర్తిగా ఫ్రీ. అవును, చిన్నపిల్లల నుంచి ఉన్నత విద్య వరకు ప్రభుత్వం సహాయం చేస్తుంది. అందుకే ఇక్కడ లిటరసీ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రపంచ ప్రసిద్ధి చెందిన నోబెల్ ప్రైజ్ ఈ దేశంలోనే ప్రదానం చేస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు అక్కడికి వస్తారు. ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్ టనల్ ఈ దేశంలో ఉంది. దాని పొడవు దాదాపు 25 కిలోమీటర్లు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, 25 కిలోమీటర్లు భూమి లోపల డ్రైవ్ చేయాలి. నిజంగా ఒక అద్భుతం కదూ. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డిజైన్ ఉంది. మనం డ్రైవింగ్ చేస్తూ బోర్గా ఫీల్ కాకుండా ఉండేందుకు టనల్లో ప్రత్యేకమైన లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. రంగురంగుల లైట్స్, క్రియేటివ్ డిజైన్స్, ఇలా ప్రయాణం కూడా ఒక ఎక్స్పీరియన్స్లా అనిపిస్తుంది. ఈ దేశంలో క్రైమ్ రేట్ చాలా తక్కువ.
ఇక్కడ పోలీసుల చేతిలో చాలాసార్లు ఆయుధాలు కూడా ఉండవు. ఎందుకంటే ప్రజల మధ్య ట్రస్ట్ చాలా ఎక్కువ. ప్రభుత్వం మీద ఒకరిపై ఒకరికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది. అందుకే లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా ఈ దేశం ప్రపంచంలోనే ఎక్కువగా చేపలను ఎక్స్పోర్ట్ చేసే దేశాల్లో ఒకటి. ముఖ్యంగా సాల్మన్ ఫిష్ చాలా ఫేమస్. ఫిషింగ్ ఇండస్ట్రీ ఇక్కడ ఎకానమీకి చాలా ముఖ్యమైన భాగం. ఎలక్ట్రిసిటీ విషయానికి వస్తే ఇక్కడ ఎక్కువగా హైడ్రో పవర్ ఉపయోగిస్తారు. అంటే నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఇప్పుడు మీకు ఒక థ్రిల్లింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఈ దేశంలో స్వెలబార్డ్ అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ మనుషుల కంటే పోలార్ బేర్స్ ఎక్కువగా ఉంటాయి. అవును, అక్కడ బయటకు వెళ్ళేటప్పుడు చేతిలో ఆయుధం లాంటివి తీసుకెళ్ళడం చాలా కామన్. ఎందుకంటే ఎప్పుడు పోలార్ బేర్ ఎదురుపడుతుందో తెలీదు. అక్కడ జీవితం నిజంగా అడ్వెంచరస్గా ఉంటుంది. నార్వే సముద్రాల్లో మనకెన్నో అద్భుతమైన సముద్ర జీవులు కనిపిస్తాయి. బ్లూ వేల్స్, ఆర్కర్స్, హంబ్యాక్ వేల్స్ లాంటి భారీ తిమింగలాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. వేల్ వాచింగ్ కోసం ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ప్రత్యేకంగా నార్వేకి వస్తారు. నార్వే ప్రపంచంలోనే జెండర్ ఈక్వాలిటీలో ముందున్న దేశాల్లో ఒకటిగా నిలుస్తుంది. అంటే ఇక్కడ ఆడవారిని, మగవారిని అన్ని రంగాల్లో సమానంగా చూస్తారు. ఉద్యోగం, రాజకీయాలు, వ్యాపారం ప్రతి రంగంలో మహిళలకు సమాన అవకాశాలు ఉంటాయి. ఇక్కడ పార్లమెంట్లో కూడా మహిళల శాతం చాలా ఎక్కువ. పెళ్లి తర్వాత కూడా మహిళలు ఉద్యోగం చేయడం ఇక్కడ చాలా సాధారణ విషయం. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఒకరోజు ప్రపంచం మొత్తం ఒక పెద్ద విపత్తును ఎదుర్కొంటే, యుద్ధాలు జరిగితే, అణుపేలులు జరిగితే, లేదా వాతావరణ మార్పుల వల్ల భారీ ప్రకృతి విపత్తులు జరిగితే ఎలా ఉంటుంది? మనిషికి తినడానికి ఏమీ లేకపోతే, పంటలు పూర్తిగా నాశనం అయితే ఎలా ఉంటుంది? ఆ పరిస్థితిని ఒక్కసారి ఊహించుకుంటేనే భయంగా ఉంటుంది కదా. అలాంటి పరిస్థితిని ముందుగానే ఊహించి నార్వేలోని స్వెలబార్డ్ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన సీడ్ వాల్ట్ నిర్మించారు. అక్కడ బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, కూరగాయలు, పండ్ల విత్తనాలు ఇలా ప్రపంచ దేశాల నుంచి సేకరించిన లక్షల సంఖ్యలో విత్తనాలను భద్రపరిచారు. ఎందుకు అక్కడే నిర్మించారంటే స్వెలబార్డ్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి. నార్వే దేశం యొక్క నేషనల్ ఫుడ్ పేరు ఫోరికాల్. ఇది చాలా సింపుల్ కానీ చాలా స్పెషల్ వంటకం. మటన్ ముక్కలు, క్యాబేజ్, మిరియాలు వేసి స్లోగా ఉడికించి వండుతారు. చలికాలంలో ఇది ఎక్కువగా తింటారు. చలికి తట్టుకునేలా శరీరానికి వేడి ఇచ్చే వంటకం ఇది. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నార్వేలో కొందరు ఇప్పటికీ తిమింగలాల మాంసం కూడా తింటారు. ఇంకా ఇక్కడ శామన్ ఫిష్తో చేసిన స్మోక్డ్ శామన్, గ్రిల్డ్ శామన్ చాలా ప్రసిద్ధి. ఇంకొక ప్రత్యేకమైన వంటకం పేరు రాక్ ఫిస్క్. ఈ చేపను నెలల తరబడి ఉప్పులో నానబెట్టి ఫెర్మెంట్ చేసి తింటారు. దాని వాసన ఘోరంగా ఉన్నప్పటికీ కానీ వారు చాలా ఇష్టంగా తింటారు. అలాగే నార్వేలో బ్రౌన్ చీజ్ చాలా ప్రసిద్ధి. ఇది సాధారణ చీజ్లా కాకుండా కొంచెం తీపి రుచి కలిగి ఉంటుంది. బ్రెడ్ మీద వేసుకుని తింటారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన సాఫ్ట్ బ్రెడ్ కూడా ఉంటుంది. పొటాటోతో తయారు చేసిన ఈ బ్రెడ్ను బటర్, షుగర్తో కలిపి తింటారు. ఇది సాధారణంగా పండుగల సమయంలో ఎక్కువగా తింటారు. నార్వేలో మహిళలు చాలా అందంగా ఉంటారు. వాళ్ళు ఎక్కువగా న్యాచురల్ లుక్కే ప్రాధాన్యమిస్తారు. హెవీ మేకప్ కంటే లైట్, సింపుల్ స్టైల్ని ఎక్కువ ఇష్టపడతారు. చాలామంది బ్లాండ్ హెయిర్, బ్లూ లేదా గ్రీన్ కలర్ని కలిగి ఉంటారు. ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల వాళ్ళకు ఒక న్యాచురల్ గ్లో స్కిన్ ఉంటుంది. అక్కడ చల్లని వాతావరణం కూడా స్కిన్ ఫ్రెష్నెస్కి ఒక కారణం. నార్వే మహిళలు చాలా నిజాయితీగా, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఏ విషయమైనా స్పష్టంగా మాట్లాడడం వాళ్ళ లక్షణం. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు చాలా అడ్వెంచరస్. హైకింగ్, స్కీయింగ్, స్నో స్పోర్ట్స్, క్యాంపింగ్ వంటి యాక్టివిటీస్ ఒంటరిగా చేయడం కూడా వారికి ఒక సాధారణ విషయం. డేటింగ్ కల్చర్ కూడా చాలా ఓపెన్గా ఉంటుంది. సంబంధాలు పూర్తిగా ఈక్వాలిటీ ఆధారంగా ఉంటాయి. మ్యూచువల్ రెస్పెక్ట్ చాలా ముఖ్యమైనదని వాళ్ళు భావిస్తారు. ఇక్కడ బలవంతపు వివాహాలు చాలా అరుదు. ప్రతి వ్యక్తి తన జీవిత భాగస్వామిని తనే ఎన్నుకుంటాడు. నార్వేలో అందం అంటే కేవలం ఫిజికల్ అపియరెన్స్ కాదు. కాన్ఫిడెన్స్, సింప్లిసిటీ, నేచర్ లవింగ్ యాటిట్యూడ్, ఇండిపెండెంట్ మైండ్ సెట్ ఇవన్నీ ఎవరిలో ఉంటాయో వారే నిజమైన అందమైన వారు అని భావిస్తారు. సో ఫ్రెండ్స్, ఇవి నార్వే యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.